and praise. For his heart is overflowing with love for us, and his mercy we can never contain. It is good to lift the name of the Lord our God. It is right to give him thanks and praise. For his heart is overflowing with love for us, and his mercy we can never contain. Glory, honor, wisdom, power, and strength to our Savior, Jesus, worthy of all praise. Oh, glory, honor, wisdom, power, and strength to our Savior, Jesus, worthy of all praise. Oh, glory, honor, wisdom, power, and strength to our Savior, Jesus, worthy of all praise. It is good to lift the name of the Lord our God. It is right to give him thanks and praise. For his heart is overflowing with love for us, and his mercy we can never contain. It is good to lift the name of the Lord our God. It is right to give him thanks and praise. For his heart is overflowing with love for us, and his mercy we can never contain. It is right to give him thanks and praise. It is right to give him thanks and praise. పరమా పవిత్రునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు వరదివ్య తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వీర్యునకు మంగళమే. దురిత సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానదీప్తునకు మంగళమే. సత్యా ప్రవర్తునకు సద్ధర్మశీలునకు 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 నిత్య స్వయం జీవునకు నిత్య స్వయం జీవునకు నిర్మలాత్మునకు మంగళమే.
మరి అక్క బావల యొక్క 25th యానివర్సరీ మరి అందరితో కూడా ఈ రీతిగా కలుసుకొని మరి మనందరము మరి ఆ సంతోషంలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి ఆ దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి దిగుమతి భాస్కర్ రావు గారు అనేటి మా బావగారు, మరి దిగుమతి శైలజ అయినటువంటి మా అక్కగారు మరి ఆహ్వాన్ని మన్నించి విచ్చేసినటువంటి పిల్లలకి, పెద్దలకి, రక్త సంబంధులకి, బంధువులకు, మిత్రులకు, సంఘస్థులకు, అదేవిధంగా ప్రేయర్ హౌస్ పాస్టర్ గారు అయినటువంటి జాన్ మనోహర్ గారు ఉన్నారు. దయచేసి జాన్ మనోహర్ గారిని నేను ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన పూర్వకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నేను ఈ సాయంకాల సమయంలో నన్ను నీ సన్నిధిలో నా ప్రభా మరి భాస్కర్ని శైలతను దీవించి 25 సంవత్సరాలు కృపలో అయినా వారి దాంపత్య జీవితాన్ని కృప అనుగ్రహించి వారిని దీవించినందుకు ఒక స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభావి కార్యక్రమాన్ని పురస్కరించుకొని జరిపించుకుంటున్న ఈ యొక్క చిన్న కూడికలను, చిన్న సహాసాలను అయా జ్ఞాపకం చేసుకొని జయకరంగా నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఇది మొదలుకొని ఆఖరి సమయం వరకు మీ యొక్క ఆత్మ సన్నిధిని అధ్యక్షతను కోరుకుంటూ ఉన్నా. క్రమం గారు, మర్యాద గారు సంతోషంగాను నా ప్రభావ కార్యక్రమం జరిపించుకోవడానికి ఇంకొక దయచేయమని చేసిన ప్రతి ఒక్కరిని మీకు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి మా హృదయాలను తృప్తిపరచమని, మీ వాక్కు ద్వారా మీ ప్రజలను సంరక్షించమని, సహాయం చేసి మీరే మహిమ పొందమని, మిమ్మల్ని ఆశీర్వదించమని యేసునామములో ప్రార్థిస్తూ ప్రారంభిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి మనం ఈ యొక్క కార్యక్రమము చిన్న మరి ముందుకు వచ్చి యానల్ గారు ఉన్నారు, మరి అదేవిధంగా థామస్ అయ్య గారు కూడా మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ బ్రదర్, మరి చాలా సంతోషం మీరు మా మధ్యలో ఉన్నారు. సెంటర్ ఉండమన్నా నీవు చేసిన మేలుకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు, అంచలంచలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. దయచేసి అందరూ కూడా చప్పట్లు కొడుతూ
నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. మరొక పాట పాడుతున్నామండి. గతకాలం అంతా నీ నీడలో దాచావు గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోలనా వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఎక్కడనో నన్ను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపినయ్యా ఎన్నెన్నో అవమానాలెదురైనను నీ ప్రేమ నన్ను విడచిపోలేదయా ఇక్కడతో నేను కృంగినను నీ చేయి నన్ను తాకి లేపినయ్యా నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీ వీర్చుహస్తము నిండు ధైర్యము నిజమైన నీ ప్రేమ నిష్కలంకము నీ వీర్చుహస్తము నిండు ధైర్యము వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా వందనం
దాచావు దేవా వందనం. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలలో నేను నిండినను నీ దక్షిణ హస్తములను తాకెనయ్యా. మాటలే ముళ్ళుగా మారిన వేళ నీ మాట నన్ను పలకరించెనయ్యా. నిందలతో నేను నిండినను నీ దక్షిణ హస్తములను తాకెనయ్యా. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట మరువనెన్నడు నిన్ను స్తుతించుట. వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ధనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ రుణం. పాడనా వేణోళ్ళనా పొగడనా వేణోళ్ళనా పాడనా నీ కీర్తన పొగడనా వేణోళ్ళనా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా ఘనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా వందనం. నైట్ కల్ ఇచ్చేసి కీర్తన గ్రంథము 128వ కీర్తన చదువుకున్నాం. కీర్తన గ్రంథము 128వ కీర్తన 6వ వచనంలో మనం మళ్ళీ చివరి వరకు చదువుకున్నాం. ఉదయంలో భక్తులు కలిగి ఆయన త్రోవయంలో నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజితమును అనుభవించగలవు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. నీ లోపల నీ భార్య ఫలించు ద్రాక్షావళి వల్ల నమ్మను. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల నిందురు. ఉదయంలో భక్తులు గలవారు ఈలాగు ఆశీర్వదింపబడను. శివముల నుండి ఉదయాలను ఆశీర్వదించను. నీ జీవితకాలం పురుషులకు క్షేమం కలుగుట చూచగలవు. నీ పిల్లలను నీవు చూచగలవు. ఇశ్రాయేలు మీద సమాధానమని కాక. ఆమేన్. ఈ సంతోషకరమైనటువంటి సమయంలో దేవుని సన్నిధిలో మనమందరం ఆనందించడానికి, ప్రభువుని కనపరచడానికి దేవుడిచ్చినటువంటి యొక్క అద్భుతమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తున్నాను. అలాగే ఈరోజు మనమందరం రావడానికి గల కారణం, ముఖ్య కారణం మరి భాస్కర్ గారు అలాగే శైలమ్మ. ఇది ఏజీసీఎన్ వెడ్డింగ్ యానివర్సరీ అండి. మరి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అలా ఖాళీగా ఉంటే అది నాకేదో ఇంటి దగ్గర జరిగే కుడికిలా ఉంది. సో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అని ఎప్పుడు తెలుస్తుంది అంటే వారి మెడలో దండలు ఉండాలి కదా. సో మనమందరం ఒకసారి లేచి మించినట్టుగా వారు ఒకరినొకరు నేనైతే వాళ్ళ పెళ్లి చూడలేదు,
మీలో మరి వాళ్ళ పెళ్లి తర్వాత పుత్రులు కూడా ఉంటుంటారు. ఒకసారి మనం అందరి కనుక ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో అని చెప్పడానికి అవకాశం లేదు. సో ఇట్స్ యువర్ చాయిస్. దిస్ ఈస్ రియల్ బ్యూటిఫుల్ కపుల్. దీనికి మంచిగా రావడం జరిగింది. మరి ఈ సౌండ్ సిస్టమ్ లో నేను పాడే పాట మీకు ఎంతవరకు రీచ్ అవుతుందో, నాకు ఎంతవరకు క్లిక్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ ప్లే విత్ మీ. ఆనందం సందడి చేద్దాం తుళ్ళి, సుందరం సుమధురం దేవుడు చేసిన పెళ్ళి, అందరికీ ఆనందం సందడి చేద్దాం తుళ్ళి. దగ్గర తీసుకోవాలి లైట్ లేదు. సాగరమై నీ సిరే పండగ సంతోషం, సాగరమై నీ సిరే పండగ, సుందరం సుమధురం దేవుడు చేసిన పెళ్ళి, అందరికీ ఆనందం సందడి చేద్దాం తుళ్ళి. సుందరం సుమధురం దేవుడు చేసిన పెళ్ళి, అందరికీ ఆనందం సందడి చేద్దాం తుళ్ళి. ముడిపడి ఒకటైనారు అడుగులు కనవరొకటి, దేవుని నిర్ణయమే విడివిడిగా ఉన్న మీరు. ముడిపడి ఒకటైనారు అడుగులు కనవరొకటి, దేవుని నిర్ణయమే. సంతోషం సాగరమై నీ సిరే పండగ, సంతోషం సుందరం సుమధురం దేవుడు చేసిన
ఉన్నారు భాస్కర్ గారు, కానీ ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ఇష్టమైనటువంటి పాట ఊహకు అందని ప్రేమ నా యేసు ప్రేమ, వెలకు అందని ప్రేమ నా యేసు ప్రేమ అన్నటువంటి పాటను నేను పాడుతున్నాను. పాట తర్వాత మళ్ళా సమయాన్ని అధ్యక్షుల వారికి ఇస్తాను. మీలో చాలా మందికి పరిచయమైనటువంటి పాటని నేను తలుస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి తెలుగు క్రైస్తవ సంఘం పాడుతూ ప్రభుని ఆరాధించేటువంటి పాటది. పాట విందాం. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన్న మారని యేసు ప్రేమ. తరాలెన్ని మారినా యుగాలెన్ని గడచినా జగన్న మారని యేసు ప్రేమ. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, ప్రేమ ప్రేమ నా స్వార్థం మూల కారణం దేవా నీ ప్రేమించుటకు నీ కృపే కారణం. మనిషి ప్రేమించుటకు స్వార్థం మూల కారణం దేవా నీవు ప్రేమించుటకు ఈ ప్రేమే కారణం. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు. మనుషులు మారినా మమతలు మారినా బంధాలు వీగినా యేసు ప్రేమ మారదు. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ, యేసు ప్రేమ. జీవితమంతా పోరాటం, జీవితమంతా ప్రేమ శాశ్వతం, జీవితానికి సార్థకం. ప్రేమ ప్రేమ నా యేసు ప్రేమ, ప్రేమ ప్రేమ నా తండ్రి ప్రేమ. ఊహకు అందరి ప్రేమ నా యేసు ప్రేమ, వెలుగు అందరి ప్రేమ నా యేసు ప్రేమ. గట్టిగా చెప్పలు బట్టి పెళ్లి కుమార్ని అభినందిద్దాం. ఎప్పుడు అంటారని పాట పాడాలని అనుకున్నాను. ఈ రోజు నా ఆశ తీరింది. సమయాన్ని మళ్ళా అధ్యక్షత. ఆ వెడ్డింగ్ యానివర్సరీ అనే సంతోషం
నిజంగా ఆయన పాడిన పాటలోనే ఉంది, సంతోషమే సాగరమైన పాట, ఊహకు అందని ప్రేమ అనే పాట. చాలా చక్కగా పాట పాడి వినిపించారు. మరి మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఆత్మతి డానియల్ బ్రదర్ గారు. మరి ఒక 10 minutes మరి వాక్య పరిచయం చేస్తారు. అనంతరం మరి మన మధ్యలో ఉన్న థామస్ అయ్య గారు, పాస్టర్ థామస్ అయ్య గారు. పోడియం ఉంటుంది కదా, పోడియం ఎందుకు పెట్టలేదు అని అడిగితే ఆయన నేను అనుకున్నాను పోడియం వరకు పెడితే పాస్టర్ గారు గంట సేపు మాట్లాడతారేమో అన్న ఉద్దేశంతో, బహుశా ఇద్దరు పాస్టర్లు ఉన్నారు, 2 గంటలు ఇది ఎక్కడ గొడవలంటే అన్న ఉద్దేశంతో బహుశా పోడియం లేకుండా చేసేదేమో కదండి. కొన్ని షాపులకి వెళ్తే కుర్చీలు ఉండవు, నిల్చుని ఎంతసేపు చేయగలుగుతాం అంతసేపు చేసి వెళ్ళిపోవాలి, లేకపోతే సెటిల్ అయిపోతారేమో. సో కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని ఆధారంగా చేసుకుని కొన్ని మాటలు చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. సో నాతో ఒక 10 నిమిషాలు మీరు సహకరించినట్లయితే నేను ఆ సమయాన్ని అర్థవంతంగా ముగించడానికి అవకాశం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అతను దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో దేవాది దేవుడే ఆది నుండి కూడా ఈ యొక్క వివాహాన్ని కనపరిచినటువంటి దేవుడు. God has instituted the very organization of wedding. Before creating any organization on the face of the earth, God had created wedding. ఆది దంపతులుగా ఉన్నటువంటి ఆదాము హవ్వలను దేవుడే ఏర్పాటు చేసి వారిని ఐక్యపరిచినట్టుగా చూస్తున్నాం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మనం అందరం కూడా చాలా బాగా క్షుణ్ణంగా ఎదిగినటువంటిది. అదేమిటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను అంటారు. ఘనమైనది దగ్గర ఫుల్ స్టాప్ ఉండదు. వివాహం అన్ని విషయంలో ఘనమైనది గాను, పాలుకు నిష్కల్మషంగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ఆలోచన, ఆజ్ఞ. వీళ్ళరా ఇంగ్లీష్లో మనం చూసినట్లయితే మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అన్నటువంటి మాట స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో బైబిల్ చెప్పేటువంటి మాట, ఇట్స్ నాట్ అబౌట్ ద డే ఆఫ్ ద మ్యారేజ్, బట్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద మ్యారేజ్ ఇట్ సెల్ఫ్. నా మాటలు మీరు అర్థం చేసుకుంటే, వివాహ దినాన్ని ఘనంగా ఎంచమని కాదు, వివాహాన్ని ఘనంగా ఎంచమని బైబిల్ చెప్తుంది. మనందరికీ తెలిసినటువంటి ఒక ఇన్సిడెంట్ నేను జ్ఞాపకం చేస్తాను. గాలి ముద్దుకృష్ణం నాయుడు అనుకుంటాను, గాలి బ్రదర్స్ బెంగళూరులో ఉంటారు. ఆయన తన కుమార్తె వివాహానికి పెళ్లి కార్డు వేసేటట. ఒక్కొక్క కార్డు విలువ 6,000 రూపాయలు. 6,000 పెట్టి వెడ్డింగ్ కార్డ్స్ వేసి 150 రకాల వంటకాలు చేయించి దేశంలో ఉన్న అందరూ 40 మంది కూడా పిలిపించి అద్భుతమైనటువంటి మ్యారేజ్ జరిపించాలని కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహం చేసేటట. వివాహ దినాన్ని చాలా ఘనంగా ఎంచుతూ వచ్చాడు. కానీ ఆ వివాహం 6 నెలలకే అది పటాపంచలు అయిపోయింది అన్న విషయం తర్వాత న్యూస్లో మేము చూసాం. సో వివాహ దినానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, కానీ దైనందిన జీవితంలో వివాహాన్ని కనపరచడం అనేటువంటిది చాలా మంది జీవితాల్లో కనిపించట్లేదు. నేను విశాఖపట్నంలో ఉంటున్నాను. అక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యామిలీ కోర్టులో పనిచేసేటువంటి ఒక అడ్వకేట్ చెప్పాడు, ఈ దినాల్లో ఎక్కువ విడాకుల కేసులు ఆ కోర్టుకు వస్తున్నాయి. అయితే విచారం ఏంటంటే అందులో 65% క్రైస్తవులు ఉంటున్నారు. సో మనం పరిశుద్ధ వివాహాన్ని మనం జరిపించుకుంటున్నాము. పాస్టర్ గారితో దేవుని యొక్క సేవకుల యొక్క సమక్షంలో, బంధుమిత్రుల సమక్షంలో పరిశుద్ధ వివాహాన్ని జరిపించుకుంటాం. ఇంక ఎక్కడే కానీ ఏ వివాహంలో కానీ పరిశుద్ధ వివాహం అని చెప్పబడదు. ఏ గ్రంథానికి కూడా పరిశుద్ధ గ్రంథం అన్నటువంటి పేరు ఉండదు. సో పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి వాళ్ళు కలిసి జీవించలేకపోవడానికి కారణం
వారి జీవితంలో వివాహ దినానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత వారి దైనందిన జీవితంలో వివాహానికి ఇవ్వలేకపోవడం అన్నటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక 75 సంవత్సరాల ఒక తాతగారు, ఒక 70 సంవత్సరాల మామగారు, ఒక కొత్తగా పెళ్ళైనటువంటి ఒక యువకుడు ఉంటున్న పోర్షన్కి ప్రక్కన ఉంటున్నారట. ఆ మామగారు తాతగారు ఎప్పుడూ సంతోషంగా నవ్వుతూ కిలకిలా నవ్వుతూ కనబడేటప్పటికీ ఆ యవనస్తుడు ఆ తాతగారిని అడిగాడట, తాతగారు, మామగారికి నీకు ఏమి గొడవలు ఉండవా? ఎప్పుడు ఎవరో ఒకరు నవ్వుతానే కనిపిస్తారు, ఎప్పుడు కూడా మీ నవ్వులు నాకు వినపడతాయి అని చెప్తే ఆ తాతగారు అన్నారట, అలా ఏం లేదు బాబు, కుటుంబం అన్నాక చిన్న చిన్న సమస్యలు అనేవి ప్రతి వాళ్ళకి వస్తూనే ఉంటాయి. సో మేము ఎలా నవ్వుకుంటామనంటే, మామగారికి ఎంత కోపం వస్తే చేతిలో ఏదుంటే అది విసిరేస్తుంది. అలాంటి సమయంలో ఆవిడ విసిరింది కనుక నాకు తగిలితే ఆవిడ నవ్వుతుంది, ఆవిడ విసిరింది తప్పించుకుంటే నేను నవ్వుతాను అని చెప్పాడట ఆయన. అర్థమవుతుందా? సో కుటుంబంలో సమస్యలు వస్తాయి, కానీ వాటిని మనం పరిష్కరించుకునేటువంటి పరిస్థితుల మీద మనము ఆధారపడి ఉంటుంది మన జీవితం. సో 25 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి యానివర్సరీ జరుపుకుంటున్నారు ఈ దినాన్ని అంటే ఖచ్చితంగా కొన్ని సమస్యలు అనేటువంటివి వచ్చి ఉంటాయి, కానీ వారి ప్రేమ బంధాన్ని విడదీయలేనంత సమస్యలు అయితే వారి జీవితంలో లేవు. కనుకనే వారిద్దరూ కూడా నిత్య యవనంతో ఈ రోజుకి కూడా మన కళ్ళ ఎదుట మరి కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురులాగా వాళ్ళు కనిపిస్తూ ఉన్నారు. పిల్లరా, మరి సింగపూర్ మొత్తం మీద అందమైన జంట ఏదైనా ఉందంటే నాకు తెలిసి వెళ్ళే. నేను ఎప్పుడు సింగపూర్ వెళ్ళినా, సింగపూర్ వెళ్ళడానికి ప్రాసెస్ స్టార్ట్ చేసిన డే 1 నుండి అక్కడ మరలా రిటర్న్ ఫ్లైట్ ఎక్కి ఇండియా వచ్చే వరకు కూడా మరి నాతోనే భాస్కర్ కుటుంబం ఉంటుంది, వాళ్ళ ఇంట్లోనే నేను ఉంటూ ఉంటాను. అక్కడ పరిచర్య ముగించుకుని వాళ్ళ సంతోషంగా వెనక్కి రావడం జరుగుతుంది. నేను ఒకసారి సింగిల్గా వెళ్ళాను, తర్వాత కుటుంబంతో వెళ్ళాను. అక్కడ అకామిడేషన్ అనేది చాలా పెద్ద సమస్య. మీరు రండి, ఎంత తింటారో తిని మా ఇంటి దగ్గర తిని మీరు వెళ్ళిపోండి, అంతేగాని మా ఇంట్లో ఉండదు అంటారు ఎవరైనా. కానీ మరి మేము వెళ్ళే సమయానికి చక్కగా మాకు ఆతిథ్యం ఇచ్చి మాకు ఆశ్రయం ఇచ్చి మమ్మల్ని ప్రేమించినటువంటి కుటుంబం కనుక మరి ఈ దినాన వారు ఈ సుందరమైనటువంటి 25 years యానివర్సరీ జరుపుకోవడం చాలా సంతోషం. ప్రియులారా, వివాహం అనేటువంటిది అడ్జస్ట్మెంట్తో కూడింది. వివాహంలో సర్దుకుపోవాలి కదండి. ఆటో వెనకాల రాసి ఉంటుంది సర్దుకుపోదాం రండి, కానీ ఆటోలో సర్దుకోవడం కాదు. ఆటోలో సర్దుకుంటే ఏమంటే ఒక అరగంటలో దిగిపోతాం. వివాహంలో ఇంకా దిగడం ఉండదు, ఎక్కిన తర్వాత కదండి, కంటిన్యూ కొనసాగాల్సిందే. ఇప్పుడు భాస్కర్ గారి కుటుంబం 20 సంవత్సరాలు వాళ్ళు సర్దుకుపోతూ కొనసాగుతూ వెళ్తున్నారు. సో పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు మాట్లాడుకున్నారట. భర్త వచ్చి చెప్పాడట, ఒగురుస్తూ ఆయాసంతో ఇంటికి వచ్చి భార్యతో చెప్పాడట, ఏమే ఈరోజు నేను 25 రూపాయలు మిగిల్చాను అని చెప్పాడట. ఎలాగండి 25 రూపాయలు మిగిల్చారని అంటే, నేను జగదాంబ సెంటర్ నుండి మద్దిలపాలెం వరకు బస్సు వెనకాల ఎక్కకుండా బస్సు వెనకాల పరిగెత్తుకుంటూ వచ్చాను కనుక 25 రూపాయలు మిగిల్చాను అని చెప్పి సంతోషంగా తన భార్యకి చెప్పాడట ఆయన. వెంటనే భార్య ఉందట, మీ తెలివి తెల్లారినట్టే ఉంది, ఆ పరిగెట్టేది ఏదో ఆర్టీసీ బస్సు వెనకాల కాకుండా క్యాబ్ వెనకాల పరిగెట్టుంటే 300 మిగిలే కదా అన్నదట. సో యూనో ఒకరినొకరు కాంప్లిమెంట్ చేసుకోవడంలో గొప్ప సంతోషం ఉంటుంది. నిజానికి బాబుని వండింది కానీ ఎంత బాగా వండావు అని అంటే వాళ్ళు ఎంత మురిసిపోతారు కదండి. వండిన ప్రతిదానికి కూడా మా అమ్మ అయితే ఎలా ఉండదు, మా చెల్లి అయితే ఎలా ఉండదు అని అంటే కనుక ఇంకా వచ్చే రోజులన్నీ కూడా లెంటి డేసే, దేవుడికి స్తోత్రం కలుగుతారు. కానీ అద్భుతమైనటువంటి అడ్జస్ట్మెంట్తో ఒకరినొకరు ప్రేమ కలిగి వివాహ జీవితంలో ప్రాముఖ్యమైనది ఏమిటంటే నమ్మకత్వం. ఒక్కసారి కనుక పురుషుడు కానీ స్త్రీ కానీ వారి యొక్క నమ్మకత్వాన్ని కోల్పోతే ఆ గృహం ఇంకా ఏమాత్రం కూడా సంతోషానికి ఆలవాలంగా ఉండదు. అది ఈ కొంపకు రావడమే నా గొప్ప అంటాడు భర్త. ఏమిటి గృహం వెళ్ళబోయి ఏమైపోతుంది, కొంప అయిపోతుంది. అది సింగపూర్ కావచ్చు, అమెరికా కావచ్చు. దేవుని కృపలో దాదాపు ఒక 12 దేశాలు నేను వెళ్ళడానికి ప్రభు సహాయం చేశాను. కానీ ప్రియులారా, నమ్మకత్వం అనేటువంటిది కనుక కుటుంబ జీవితంలో లేకపోతే, భార్యను భర్త నమ్మకపోయినా,
భర్తను భార్య నమ్మకపోయినా ఆ ఇంట్లో నరకం ఉంటుంది. కనుక అలాంటి పొరపక్షాలు ఏమాత్రం కూడా లేకుండా ఒకరి ఎడల ఒకరు నమ్మకత్వాన్ని కలిగి మరి వారి యొక్క ధర్మాల్ని నెరవేరుస్తూ ఈ విధంగా 25 సంవత్సరాల వసంతాన్ని యానివర్సరీని జరుపుకోవడానికి దేవుడు వారి పట్ల చూపిన గొప్ప కృపను బట్టి దేవుని మహిమపరుస్తున్నాను. అలాగే వారి ఇరువురిని కూడా దేవుని యొక్క సేవకునిగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇంకా రాబోయేటువంటి జీవితంలో కూడా ఇంకా దేవుని యొక్క కృపను వారు అనుభవిస్తూ అనేక మందికి మరి వారు మార్గదర్శకంగా ఉండాలి అని నేను కోరుకుంటూ మరి దేవుని యొక్క సేవకునిగా నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు ఆ విధంగా వారిని దీవించి ఆశీర్వదించిన గాక. నేను తెలుగు మాట్లాడుతున్నా అర్థమవుతుంది కదా. నేను మీకు అందరికి వందనాలు చెప్పాను. నేను చెప్పానా? మీరు మర్చిపోయినట్టున్నారు. చాలా సంతోషం. ప్రత్యేకంగా ఇటు విధంగా మనం కూడుకోవడం చాలా ఆశీర్వాదకరం. మొట్టమొదటిగా మీ ఇద్దరు కూడా విషింగ్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ కాదు, వెడ్డింగ్ యానివర్సరీ, 25th వెడ్డింగ్ యానివర్సరీ. దేవుడు ఇంకా మిమ్మల్ని దీవించాలని, ఇంకా బలపరచాలని ఒక సేవకుడిగా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. మనమందరం కూడా కొన్ని మాటలని మనం తెలుసుకున్నాం దేవుని యొక్క వాక్యం నుంచి. 127వ కీర్తన మనందరికీ కూడా పరిచయమే కదా. 127వ కీర్తనలో ఒక మాట రాయబడింది, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం. ఇల్లు అంటే దీన్ని ఇల్లు అంటాం మనం. ఇప్పుడు మనం ఎక్కడైతే ఉన్నామో దాన్ని ఇల్లు అంటామా అనము. ఒక్కొక్కటి ఒక్కొక్క స్థానం ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టబడుతుంది. కట్టడం ఒకటే. ఇల్లు అని అంటే ఇసుక, సిమెంటు, తర్వాత ఇనుము. ఇది కాదు ఇల్లు అంటే. ఇల్లు అంటే భార్య, భర్త, బిడ్డలు. ఒక కుటుంబం ఎక్కడైతే నివసిస్తున్నారో దాన్ని వాళ్ళ దీంట్లో ఉన్నా కానీ దీన్ని ఇల్లు అంటారు. ఎక్కడైతే కుటుంబం నివసిస్తుందో అక్కడ దాన్ని ఇల్లు అని పిలువబడుతుంది. అయితే ప్రభువు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థమే. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ యొక్క కీర్తన ఎవరు రాశారంటే జ్ఞాని అయిన సొలొమోను రాశాడు. జ్ఞాని అయిన సొలొమోను ఏమనుకున్నాడంటే 1000 మందిని పెళ్లి చేసుకొని మొత్తాన్ని తీసుకొని దేవుని దగ్గర తీసుకొద్దామని అనుకొని ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో అన్ని కోల్పోయిన తర్వాత, అయ్యో నా ఆలోచన కాదు, ఎవరి ఆలోచన కావాలి? దేవుని ఆలోచన కావాలి, ఆయన మాత్రమే నెరవేర్చగలరు అని అంటూ ఈ కీర్తన రాసుకొస్తూ యెహోవా ఇల్లు కట్టించిన ఎడల కట్టువాని ప్రయాస వ్యర్థం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు కనుక ఒక కుటుంబాన్ని కట్టకపోతే కట్టబడే కుటుంబాలు అనేది వ్యర్థమే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నారంటే, చాలా మంది నేను ఆ అబ్బాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్తూ ఉంటారు. వాళ్ళు సొంతగా వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడుతూ ఉంటారు. ఇందాక అయ్యగారు చెప్పారు కదా, దాదాపు ఉదయం లేచిన దగ్గర నుంచి కోర్టుల దగ్గరికి వెళ్ళి చూడండి ఎన్ని జంటలు జడ్జి గారి దగ్గరికి వెళ్తుంటారో మనం చూడొచ్చు. ఎందుకంటే మొట్టమొదట ఏదో ఆ అట్రాక్షన్ లో మనం వివాహం చేసుకొని తర్వాత ఒకళ్ళ మనస్తత్వాలు ఒకరికి నచ్చక చాలాసార్లు చాలా మంది విడిపోతూ ఉంటారు. అయితే ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ విషయం ఏంటంటే, మన సొంతగా కట్టుకునే కుటుంబం వేరు, దేవుడు కట్టేటువంటి కుటుంబం అనేది వేరుగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునికి అవకాశం ఇస్తామో అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని కడతాడు. ఏ కుటుంబం అయితే దేవుని ద్వారా కట్టబడుతుందో ఆ కుటుంబం దీవించబడుతుంది. అయితే నేను ఇప్పుడు ఏమంటానంటే, ప్రత్యేకంగా ఈ కుటుంబం అనేది దేవుని ద్వారా కట్టబడింది. ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళి మనం వాగ్దానాలు చేసాం కదా. ఏమని? మేలుకైనను కీడికైనను చేశారు. అందరు చేశారా? వెడ్డింగ్ యానివర్సరీని జ్ఞాపకం చేసుకోవడం అని అంటే ఆ రోజు మనం చేసినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున చాలా మంది మనం చూస్తున్నాం కదా, ఏమంటారంటే భర్తకు బాగలేకపోతే భార్యలు సేవ చేసేవాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఈవెన్ ఒక సేవకుడు నాతో పంచుకుంటూ అంటాడు, నాకు ఎప్పుడన్నా అనారోగ్యం కలిగితే నా భార్య దగ్గరకు వచ్చి కూడా చూడాలి. అంటే చాలా మంది ఈరోజు భార్యల దగ్గర కూడా భార్యలు అనారోగ్యంతో పడి ఉంటే భర్తలు ఏం చేస్తారు? నీ పని నువ్వు చూసుకో, మెడిసిన్ కావాలంటే తెచ్చేస్తారు. అది కాదు, కుటుంబ వ్యవస్థని దానికోసం దేవుడు కట్టలేదు. అలా కట్టాడా? నీ పని నువ్వు చేసుకో, నీకు కావాలంటే మెడిసిన్ తెచ్చు. లేదు. మనం ఆ రోజు ఏం చేస్తాం? వ్యాధి అందును బాధ అందును, అవునా కదా? ఈ రోజు ఏంటంటే వెడ్డింగ్ యానివర్సరీ మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆ రోజున చేసినటువంటి వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు వెడ్డింగ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా వారు చేసినటువంటి వాగ్దానం, వారు చేసినటువంటి ప్రామిస్ దేవుని ఎదుటను
సంఘం ఎదుటను సంఘ పెద్దల ఎదుటను ప్రమాణము చేయించునని చెప్తాం కదా. ప్రమాణం మీరు చేశారు. ఈరోజు కూడా రైట్ ప్రమాణం చేశారు కదా, అది ఇంతే వస్తుంది. వాయిస్ తగ్గించినట్టు రైట్. సో వాగ్దానం చేశారు కదా, ఆ వాగ్దానాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన రోజు ఈ రోజు. నా మాటలు అర్థమవుతున్నాయి, నేను మిమ్మల్ని అనుకుంటున్నాను. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. అంటే మనం చేసిన మొదటిది ఇల్లు దేవుడు కట్టాలి. దేవుడు కట్టాడు కాబట్టి దేవుడు యెహోవా ఇల్లు కట్టించిన ప్రసంగి గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, యెహోవా యొక్క సెలవు లేకుండా ఒక అసాధ్యమైన విషయము. ఈ రోజున ఈ రోజులన్నిటిని బట్టి వాడు ప్రభువుని ఎలా స్తుతిస్తున్నారు తెలుసా? మనల్ని అందరినీ పిలుచుకొని తలపోసుకుంటూ ప్రభువుని స్తుతించాలి. స్తుతించే విధంలో ఇంకొక విషయం ఉంది. ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలని 92వ కీర్తన 4వ వచనంలో మాట్లాడతాడు. అంత మాత్రమే కాదు, ఎవరు దేవుణ్ణి స్తుతించారో తెలుసా? ఎవరు జీవించారు? నేను బలవంతుడిని కాబట్టి ఇన్ని సంపాదన జ్ఞాపకం చేసుకొని ప్రభువును స్తుతించాలి. మూడోది వచ్చేసరికి ఒక క్రైస్తవులుగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. దేవుడు ఒక కుటుంబాన్ని కట్టగల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏ వ్యవస్థకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినా ఇకపోయినా కుటుంబ వ్యవస్థకి చాలా అంటే చాలా ప్రాధాన్యత ఇస్తారు. చాలా అంటే కాబట్టి మన సాక్ష్యం ద్వారా అన్ని జనుల మధ్య లెక్కకి మించి ఉన్నవి ఏమి ఇచ్చినా కూడా నేను నీ రుణము తీర్చుకోలేదు. వేల్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి సాక్షిగా నిలబడటం. నిజంగా ఈ కుటుంబము సింగపూర్ వెళ్ళిన ప్రతి సేవకుడు వారిని దర్శించాల్సింది సింగపూర్లో. కాబట్టి మనం కూడా మన కుటుంబాల్లో భార్యల్ని జాగ్రత్తగా చూసుకోవాలి, భర్తలైతే భార్యలను జాగ్రత్తగా చూసుకోవాలి, భార్యలైతే భర్తల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఎక్కడ ఇదైపోయినప్పుడు కూడా బిడ్డల యొక్క జీవితం, కుటుంబ వ్యవస్థ అనేది పాడైపోతుంది. కాబట్టి అటు విధంగా ఉండకుండా దేవుడు ఎంతో కుటుంబ వ్యవస్థను ఎంతో ప్రేమిస్తాడు. కాబట్టి మనందరూ కూడా కలిసి మన కుటుంబాల ద్వారా దేవుడు నామాన్ని మయంపరిచే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. అటు విధమైన కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యు. సాక్ష్యం పంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. పిలిచిన వారందరూ కూడా వచ్చారు, ఆహ్వానించిన వారందరూ కూడా వచ్చారు. చాలా హ్యాపీగా ఉంది నాకు విన్నాను. అయితే మా వివాహం జరిగి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి సేవకులు చెప్పినట్టు మా మధ్యలో ఏమీ గొడవలు లేవు, మాకు అంటే కలహాలు లేవని చెప్పలేం. కానీ చిన్న మిస్టేక్స్ జరుగుతున్నప్పుడు ఒకరికొకరు మేము సర్దుకుపోవడం నేను అలవాటు చేస్తున్నాము. ఏమంటే ఒకసారి శైల కొంచెం కోపం ఉన్నప్పుడు నేను నవ్వుతూ ఉంటాను. ఆమె కోపం చూసి నాకు నవ్వు వస్తున్నప్పుడు నా మీదకి అలా సీరియస్గా ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా కూల్ అయిపోతుంది. కూల్ అయిపోతే నేను గర్వంగా చెప్పగలను ఏంటంటే మాది ఏదైనా చిన్న సమస్య వచ్చినా సరే అది రాత్రి వరకు ఉండదు. ఇంకా మరి మా మధ్యలో మూడో వ్యక్తి లేదు కనుక మరి పాస్టర్ థామస్ గారు చెప్పినట్టు శైలయ్య నాకు కుమార్తెగా నాకు ఉంటుంది. ఎందుకంటే నేను బయటకు వెళ్ళినప్పుడు నేను వచ్చినంత వరకు కూడా నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, భోజనం కూడా చేయదు. తర్వాత ఇద్దరు వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి లేట్ అయిపోతున్నప్పుడు మంచి కోపం మీద ఉంటుంది అన్నమాట. అంటే సింగపూర్లో కొన్నిసార్లు మీటింగ్స్కి అటెండ్ అవ్వడం, ఒక్కనే వెళ్ళాల్సి వస్తుంది. నైట్లు లేట్ అయినప్పుడు అలా చూస్తూ ఉంటుంది కదా, డేలో ఒక్కతే ఉంటుంది ఇంట్లో. చూసి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకా రాలేదు. సో వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ నన్ను చూసుకోలేకపోతుంది అది. సో దేవుడు మా ఇద్దరిని కూడా మరి జతపరిచిన నాటి నుంచి కూడా మరి కుటుంబంతో కూడా మేము కలిసి ఉన్నాము. ఏ కుటుంబంతో కూడా మాకు గొడవ లేవు. తర్వాత వాళ్ళ కుటుంబం నుంచి కూడా మా కుటుంబం నుంచి కూడా ఎటువంటి సమస్యలు లేవు. మరి ఏదైనా చిన్న సమస్యలు ఉన్నా కానీ మేము అవి సర్దుకుపోయి అప్పటికప్పుడే నేను కొంతమంది చెప్తుంటారు నాకు, నేను వినను. అది మెయిన్ ఏంటంటే వినను వాటి నేను చెప్పింది నేను వింటాను కానీ దాన్ని నేను పట్టించుకోను. అంటే మా శైల మీద నాకు ఎవరైనా ఏదైనా చెప్పినా సరే నేను విని వదిలేస్తాను అనమాట. ఇంకా అందుకోసం ఏంటంటే మెయిన్ మా ఇద్దరి మధ్యలో కూడా ఎటువంటి దాపరికాలు ఉండవు. శైల ఫోన్ పాస్వర్డ్ నాకు తెలుసు, నా పాస్వర్డ్ శైల తెలుసు.
నా ఫోన్ అయితే సో పాస్వర్డ్స్ మాకు తెలుసు. పాస్వర్డ్ మేము మార్చము ఇప్పుడు. శైల బర్త్డే శైల పాస్వర్డ్, నా బర్త్డే నా పాస్వర్డ్. సో సింపుల్ అది. సో మొబైల్స్ మేము మరి సీక్రెట్స్ ఏముందో ఏమైనా ఉన్నా సరే ఎవరైనా మాతో మాట్లాడినా ఇద్దరం షేర్ చేసుకుంటాం. వాళ్ళు ఎలా చేస్తారు ఎలా చెప్పాలి. దేవుడు కృపను బట్టి మరి సింగపూర్ దేశంలో ఇంతవరకు కూడా మమ్మల్ని కాచి కాపాడే విధానం బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి చాలామంది సేవకులతో నా ప్రయాణం కొనసాగుతుంది. చాలామంది మరి సేవకులతో నేను వారికి పరిచర్య చేసే కుటుంబంగా మమ్మల్ని సింగపూర్లో పెట్టినందుకు దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మరి అన్న చెప్పినట్టు పాస్టర్స్ వచ్చినప్పుడు వాళ్ళు నేను కలిసి నాకు వీలైనంత మట్టుకు నేను వారికి సేవ చేస్తుంటాను. అది నా ధన్యతగా నేను భావిస్తున్నాను. అంతకుమించి ఏమీ లేదు. దేవుడు మమ్మల్ని అక్కడ నిలబెట్టుకున్న విధానం బట్టి కూడా దేవుడికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సో ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు జీవించుకున్నాడు. మరి రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కాబట్టి మరి కనపాల జగ్గయ్య గారు, మరి మా డాడీ మా ఫాదర్ అయిన కనపాల జగ్గయ్య గారిని, అదేవిధంగా మరి కే పెర్సిబాయ్ గారు మరి అమ్మగారిని కూడా నేను స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి వారి మధ్యలో మరి బావగారు అక్క మరి ఇద్దరు కూడా రింగ్స్ మార్చుకుంటారు. అనంతరం కేక్ కటింగ్ ఉంటుంది. సో నేను ఇప్పుడు మరి బ్రదర్ ఆత్మల్పి డానియల్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతే పరిస్థితులు అలాగూ మారిపోయింది. నేను 4-5 సార్లు నా భార్యను తీసుకుని అమెరికా వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల తర్వాత మళ్ళా అదే చర్చికి వెళ్ళాను. ఆ చర్చికి వెళ్ళినప్పుడు ఆ పాస్టర్ గారు చూసి అంటున్నాడు, హే డానియల్ యూ హ్యావ్ సేమ్ వైఫ్ అంటున్నాడు. సేమ్ వైఫ్ ఏంటో బాబు, మీ దేశంలో ఉన్నట్టు మాకు అంత సేమ్ లేదు. మాకు ఒకసారి కమిట్ అయితే మీకు ఎవరి మాట వినం. సో 25 సంవత్సరాలు మరి సంతోషకరమైనటువంటి ఈ యొక్క సందర్భంలో రింగ్స్ ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ముందుగా దేవుని సేవకులుగా వాటిని ప్రార్థించి దయచేసి ఫుల్ వైడ్ పెట్టుకో. పెట్టు నిమిషం ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం. 25 సంవత్సరాల సుదీర్ఘ వైవాహిక జీవితంలో ఈ బిడ్డలందరినీ కూడా నడిపించి మరి ఇరు కుటుంబాలు బంధువులు స్నేహితుల సమక్షంలో నీ సన్నిధానంలో చూస్తూ ఉంటుండగా ప్రభా యొక్క సంతోషకరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మీరు చూపిన కృపను బట్టి నీకు వందనాలు. ఎందుకనైనా 25 సంవత్సరాల క్రితం వారు మార్చుకున్నటువంటి రింగ్స్ ప్రభా ఈ దినాన మరింత బలోపేతమై మరింత ప్రేమతో మరింత అండర్స్టాండింగ్ తో ప్రభా మరొకసారి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ ఉంగరాలు వారు ఒకరినొకరు మార్చుకుంటుండగా వారు మరింత నాయన నీకు దగ్గరగా జీవించే కృప అనుగ్రహించమని, ఒకరి మీద ఒకరు ఆనుకుని ప్రభా వారి ఇరువురు కలిసి నీ మీద ఆనుకుని జీవించేటువంటి కృప అనుగ్రహించమని, ఈ యొక్క వస్తువులు నాయన మరి ఇవి కేవలం వస్తువులుగా కాకుండా ఇవి బంధాన్ని పెంచేటువంటిగా మీరు అభిషేకించమని నీ కృపలో భద్రపరచమని మరొకసారి భాస్కరం అలాగే శైలమును మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొచ్చిన ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇదిగో పాతవి గతించను సమస్తము కొత్తవైన పాత ఉంగరాలు తెస్తున్నారు. మరి ఎక్కడ పెడతారో మనం చూడాలి. ఒక ఉంగరాన్ని శైలమ్మ తన ప్రేమను వ్యక్తపరుస్తూ బహుకరిస్తున్నారు. చక్కని ఉంగరాన్ని తన భార్యకు బహుకరిస్తున్నారు. పరిశుద్ధ పరిశుద్ధ కీర్తన పాడి వారిని అభినందిద్దాం. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా పగలరా
నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ. దేవునికి మహిమ కలుగునుగాక. సేవకులు జ్ఞాపకం చేసుకున్న 25 సంవత్సరాలు తమ దాంపత్య జీవితాన్ని నైనా ఇంతవరకు నాకు దయచేసి మరి తల్లిదండ్రులు ఇరువురు కలిసి జూమింగ్ నేనే చేసుకో. సార్ కొంచెం బ్యాక్ అండి. అత్తకి మామకి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. నేను రోజు పాట పాడతాను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కాని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కాని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. ప్రేమను పంచుకునే తోడుకై సైడ్ చూసే హృదయాలకు. ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయాలకు. దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే కురియగా. ముగిసే ప్రేక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే. సేపర్చిన దినమే మన కళ్ళులకు ఆశ్రయమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సందర్భమే. మన నాము తప్ప మరి ఏది విడదీయనిది బంధమే. మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధమే. వ్యాధి బాధ దోషంలో కలిమిలేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా నియమించెను. నియమించెను లోకములో నిర్ణయించెను. నరలోకములో ఏర్పరచెను. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అమ్మ.
చేసిన మేళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు ఏ పాటి వాడనని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు ఏ పాటిదానని నీవు నన్నెంతగానో ప్రేమించావు అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు వందనం యేసయ్యా 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 బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములు ప్రతి అవసరమును తీర్చావు బలహీనురాలను నన్ను నీవెంతగానో బలపరచావు క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు వందనం యేసయ్యా 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 నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా 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 నీవు చేసిన
అందరూ కలిసి సంతోషంగా చప్పట్లు కొడుతూ మనకెల్లప్పుడూ తోడయుండు దేవునికి హృదయపూర్వకంగా ఆరాధన చేద్దాం. కలిసి పాడదాం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా కష్టములో నష్టములో తోడైన దేవుడు, వేదనలో ఆవేదనలో మన చెంత ఉన్న దేవుడు. ఆయన అడిగిన వారికి ఇచ్చేవాడు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడు. దేవానికి స్తోత్రం అంటూ హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చిన దేవుడు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచిన దేవుడు, నేనే సత్యం మార్గం జీవం అని పలికిన దేవునికి హృదయపూర్వకంగా స్తోత్రాలు చెబుతాం. నేనే
పలికిన దేవా అందరూ స్వరా తెరిచి దేవానికి స్తోత్రం అని చెప్పాలి. దేవా నీకే స్తోత్రం. స్వరమెత్తి దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా. స్వరమెత్తి నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా మెస్సయ్యా. ఆమేన్. హల్లెలూయా. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. సృష్టిలో మొదటిగా ఆదాము హవ్వలను దేవుడే చేసెను, జతపరచి దీవించెను. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. వివాహము అన్నిటిలో ఘనమైన బంధం, నిలిచిపోవాలి ఎన్నటికీ ఈ బంధం. కురిసెను ఆనందాలు జత కలిసెను అనుబంధాలై, ఇది దేవుని కార్యం శుభ తరుణం. ఇది దేవుని కార్యం శుభ తరుణం.
యజమానిగా పాలించును ప్రభువుగా. యేసుని గృహమును కట్టెను స్థిరముగా, క్రీస్తు యజమానిగా పాలించును ప్రభువుగా. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. ఒకరికి ఒకరు తోడై ఐక్యమవ్వాలి క్రీస్తులో, ప్రేమ భక్తి కలిగి జీవించాలి. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు, ఇది దేవుని కార్యం శుభతరుణం, ఇది దేవుని కార్యం శుభతరుణం. కురిసెను ఆనందాలు, జత కలిసెను అనుబంధాలు,